హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మేసీ ఫెర్గుసన్ 241 DI బండి అనమాట. పీడీ వెహికల్ అయితే తీసుకొచ్చాను. మా మేసీ ఫెర్గుసన్ 241 DI పీడీ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారనమాట. తక్కువ ప్రైస్కి అనమాట. ప్రైజ్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను, అక్కడ మిస్కోకుండా చూడండి. ఎవరైతే ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకుంటారో వీడియో మొత్తం చూసిన తర్వాత లొకేషన్ చెప్తాను, దగ్గరలో ఉంటే వెళ్ళి మాట్లాడుకోండి. నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు సెకండ్ హ్యాండ్లో తక్కువ ప్రైజ్లో వెహికల్స్ ఉంటో చూడండి అయితే అడుగుతున్నారు అనమాట. అది మేసీ ఫెర్గుసన్ కానీ మహీంద్రా వెహికల్స్లో చాలామంది మహీంద్రాలో 575 బండి కూడా అయితే అడుగుతున్నారు. ఆ యొక్క వెహికల్స్ కూడా అయితే మన ఛానల్ అయితే ఆల్రెడీ వస్తున్నాయి అనమాట. చాలామంది అయితే పంపించారు, వీడియోస్ అనేది చేస్తున్నాను అనమాట. ప్రతి ఒక్క వీడియో కూడా మీరైతే మిస్ కాకుండా చూడండి. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. మహీంద్రా సంబంధించిన వెహికల్స్, స్వరాజ్ సంబంధించిన వెహికల్స్, జాండీర్ వెహికల్స్ సంబంధించిన వెహికల్స్ అన్నీ అయితే వస్తుంటాయి. మీరైతే మీకు లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవడం అనమాట. చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మేసీ ఫెర్గుసన్ 241 DI పీడీ ట్రాక్టర్ అనమాట. 2012లో అయితే తీసుకున్నారు వాంట అనేది. 2012 సంవత్సరం వెహికల్ అనమాట. ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకుని కూడా. చాలా తక్కువ ప్రైస్కి అయితే అమ్ముతున్నారు. ఎవరైతే తక్కువ ప్రైస్కి తీసుకోవాలనుకుంటారో వెళ్ళి చూసుకోండి. 42 HPతో వస్తున్న వెహికల్ అనమాట. 42 అంటే 42 HPతో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ట్రాక్టర్ అయితే దమ్ము చేయలేదని కూడా అయితే చెప్తున్నారు. టైర్లు పర్సంటేజ్ చూసుకుంటే బ్యాక్ టైర్లు 50% దాకా అయితే ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసి 50% దాకా అయితే ఉన్నాయి అనమాట. 4 టైర్స్ 50% దాకా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. సింగిల్ బుక్తో వస్తుంది. సింగిల్ ఓనరే యూజ్ చేయడం జరిగిందన్నమాట. వెహికల్ కొనక నుంచి ఇప్పుడు దాకా సింగిల్ ఓనరే యూజ్ చేసుకోవడం జరిగింది కాబట్టి ట్రాక్టర్ కూడా దమ్ము చేయలేదు, మంచిగానే యూజ్ చేసుకున్నారని కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి ఒకసారి అయితే వెళ్ళి చూసుకున్న తర్వాతనే మీరు దాని గురించి మాట్లాడుకోండి. ఫైనాన్స్ అంటే అమౌంట్ గురించి మీరైతే మాట్లాడుకోండి. వాండా చెప్తున్న అమౌంట్ వచ్చేసి 2,50,000 అయితే చెప్తున్నారు వాండా అనేది. ఈ 2,50,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందన్నమాట. ఎలాంటి రిపేర్ అయితే లేదని అయితే చెప్తున్నారు. కాబట్టి ఒకసారి లొకేషన్ దగ్గరికి వెళ్ళి మరీ చెక్ చేసుకోండి, ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2,50,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. అలాగే వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్లో అయితే ఉందన్నమాట. గుంటూరు డిస్టిక్లోనే, గుంటూరు సిటీలోనే ఉందన్నమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు ఈ లొకేషన్లో ఉంటే చూడు, అన్న మాకు ఆ లొకేషన్లో వెహికల్ ఉంటే చూడు అని అయితే చాలామంది అడుగుతున్నారు. కాబట్టి చెప్తున్నాను, దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూసుకున్న తర్వాతనే వెహికల్ నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీ యొక్క వెహికల్ కూడా ఏదైనా అమ్మాలి అనుకున్నా సరే మన ఛానల్కి అయితే వాట్సాప్ చేయండి. ఈ విధంగా మీ యొక్క వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటించడం జరుగుతుందన్నమాట. చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇలాంటి లొకేషన్లో మీకు ఎవరికైనా కావాలనుకున్నా సరే కింద కామెంట్ చేయండి. మీకోసం మీ యొక్క లొకేషన్లో వెహికల్స్ అనేది తీసుకొస్తూ ఉంటాను, ఓకేనా. ఇది వచ్చేసి గుంటూరు డిస్టిక్లో ఉంది. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది. అలాగే చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో తక్కువ ప్రైజ్లో వెహికల్ తీసుకోవాలనుకున్నా సరే వెళ్ళి ఓనర్తో మాట్లాడుకోండి. 2,50,000 కన్నా తక్కువలో ఈ యొక్క వెహికల్ అయితే మీ ముందుకు వస్తుంది.